యూరప్ ఇప్పుడు భారీ ఎండలతో అల్లాడిపోతుంది. స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో టెంపరేచర్స్ 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వేడి వల్ల అక్కడి రోడ్లన్నీ కరిగిపోతున్నాయి. రైల్వే ట్రాక్స్ వేడికి వంగిపోతున్నాయి. అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. కానీ అందరికీ షాక్ ఇచ్చిన విషయం ఏంటంటే, ఈ ఎండల కారణంగా ఇప్పటికీ వందలాది మంది అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మన ఇండియాలో కూడా ఇంతకంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా అని. అవును, మన ఇండియాలో అయితే 45 డిగ్రీల టెంపరేచర్ అనేది కొత్త విషయమేమీ కాదు. మనలో చాలామంది ఇలాంటి ఎండల్లో కూడా బయటకు వెళ్ళి పనులు చేసుకుంటాం. కొంతమంది అయితే ఈ వేడిలో వేడి ఛాయ్ కూడా తాగుతారు. కానీ యూరోప్లో పరిస్థితి పూర్తిగా వేరు. అక్కడ ఇలాంటి టెంపరేచర్స్ చాలా అరుదు. అక్కడి ఇల్లు, రోడ్స్, రైల్వే ట్రాక్స్ ఇవన్నీ చల్లని వాతావరణానికి అనుగుణంగా నిర్మించబడ్డాయి. చాలా ఇళ్లలో ఏసీలు కూడా ఉండవు. అందుకే ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్ట్రీమ్ హీట్ని అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తట్టుకోలేకపోతుంది. అందుకే రోడ్స్ కరిగిపోతున్నాయి, రైల్వే ట్రాక్స్ వంగిపోతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు అక్కడి గవర్నమెంట్స్ కూడా చాలా చర్యలు తీసుకుంటున్నాయి. రెడ్ అలర్ట్స్ ప్రకటిస్తున్నాయి, స్కూల్స్ని మూసివేస్తున్నాయి, కూలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాయి, హాస్పిటల్స్ని ఎమర్జెన్సీ మోడ్లో ఉంచుతున్నాయి, కొన్ని ట్రైన్ సర్వీసెస్ని కూడా తగ్గిస్తున్నాయి. అయితే ఈ హీట్ వేవ్కి ప్రధాన కారణం ఏమిటి? క్లైమేట్ చేంజ్. ప్రపంచ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. దాంతో ఇలాంటి హీట్ వేవ్స్ ప్రతి సంవత్సరం మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇది కేవలం యూరప్ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రకృతి ప్రపంచానికి ఇస్తున్న ఒక వార్నింగ్ అనుకోవచ్చు. ఈరోజు యూరప్లో జరిగింది, రేపు ప్రపంచంలో ఎక్కడైనా జరగచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్